ఎస్టీవీ. సో ఇంతకు ముందు సెషన్ వరకు సింగిల్ రీఇన్ఫోర్స్డ్ బీమ్స్ గురించి డిస్కషన్ చూసాము. సో ఈ వీడియోలో డబుల్లీ రీఇన్ఫోర్స్డ్ సెక్షన్కి సంబంధించిన డెరివేటివ్ పార్ట్ అనేది డిస్కస్ చేసి నెక్స్ట్ యూనివర్సిటీ ఎగ్జామినేషన్స్లో కావచ్చు, లేదంటే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో కావచ్చు ఎలాంటి క్వశ్చన్స్ అనేవి అడుగుతారు, ఆ ప్రాబ్లమ్స్ అనేవి ఎలా సాల్వ్ చేసుకోవాలనే దానికి నెక్స్ట్ సెషన్స్లో ప్రొసీడ్ అవుతాను. సో ఈ సెషన్లో డబుల్లీ రీఇన్ఫోర్స్డ్ రెక్టాంగులర్ బీమ్ అంటే ఏంటి, యాజ్ వెల్ యాజ్ దాని యొక్క డెరివేటివ్ పార్ట్ గురించి డిస్కస్ చేస్తున్నాను. ఇనిషియల్లీ here I am taking a rectangular section తీసుకుంటున్నాను. And one more thing, if it is a simply supported beam, ఇంతకు ముందు సెషన్ లో చెప్పుకున్నట్లు టాప్ లో కంప్రెషన్ వస్తుంది, బాటమ్ లో టెన్సైల్ పోర్షన్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, moment developing is some 200 kilonewton meters of moment అనేది లోడ్స్ వల్ల కావచ్చు, సెల్ఫ్ వెయిట్ వల్ల కావచ్చు, టోటల్ లోడ్ వల్ల ఇంత మూమెంట్ డెవలప్ అవుతుంది అనుకుంటే, లిమిటింగ్ మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ వచ్చేసి సమ్ 120 కిలోన్యూటన్ మీటర్స్ ఉంది అనుకుంటే 120 కిలోన్యూటన్ మీటర్స్ వరకు కంప్రెషన్ అనేది సేఫ్ గా వితౌట్ ఎనీ అడిషనల్ రీఇన్ఫోర్స్మెంట్ అబ్జర్వ్ చేసుకోగలదు, యాజ్ వెల్ యాజ్ స్ట్రక్చర్ అనేది సేఫ్ గా ఉంటుంది. బట్ రిమైనింగ్ అడిషనల్ 80 కిలోన్యూటన్ మీటర్స్ అనేవి కంప్రెసివ్ పోర్షన్ కూడా తీసుకోలేదు కాబట్టి, సో కంప్రెసివ్ పోర్షన్ లో కూడా అడిషనల్ రీఇన్ఫోర్సింగ్ మెటీరియల్ అనేది రిక్వైర్ అవుతుంది. లిమిటింగ్ అంటే వితౌట్ ఎనీ అడిషన్ ఆఫ్ రీఇన్ఫోర్స్మెంట్, రీఇన్ఫోర్స్మెంట్ అనేది అడిషన్ అనేది లేకుండా సేఫ్ గా ఓన్లీ విత్ ద కాంపోనెంట్ ఆఫ్ కాంక్రీట్ మాత్రమే ప్యూర్లీ తీసుకుని మూమెంట్ ఇన్ కంప్రెషన్ జోన్ ఈస్ లిమిటింగ్ మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్. సో 120 వరకు సేఫ్ గా తీసుకుంది. రిమైనింగ్ 80, that is mu minus mu limiting, that is the moment of additional moment of resistance or additional moment is developing exceeding that limiting moment of resistance, and that is 80 kilonewton meters. ఈ mu మైనస్ mu లిమిటింగ్ ఎంతైతే ఉంటుందో దీని వరకు మాత్రమే కంప్రెషన్ లో అడిషనల్ రీఇన్ఫోర్స్మెంట్ అనేది రిక్వైర్మెంట్ ఉంటుంది. సో కంప్లీట్లీ ఈ సెషన్ మొత్తాన్ని రెండు పార్ట్స్ గా డివైడ్ చేసుకుంటున్నాను. ఫస్ట్ పార్ట్ ఈస్ mu లిమిటింగ్. సో అప్ టు mu లిమిటింగ్ కంప్రెషన్ లో ఎలాంటి రీఇన్ఫోర్స్మెంట్ అవసరం లేదు కాబట్టి ఆ mu లిమిటింగ్ విచ్ ఈస్ mu లిమిటింగ్ వరకు అది సింగిల్ రీఇన్ఫోర్స్డ్ సెషన్. mu లిమిటింగ్ వాల్యూ వరకు సపరేట్ గా ఒక డిజైన్ అనేది ప్రొసీడ్ అవుతాను. నెక్స్ట్ రిమైనింగ్ అడిషనల్ మూమెంట్ ఏదైతే ఉందో mu మైనస్ mu లిమిటింగ్, దట్ ఈస్ అడిషనల్ మూమెంట్. ఆ అడిషనల్ మూమెంట్ కి ఒక డిజైన్ ప్రొసీజర్ అనేది, అదర్వైజ్ ఒక క్యాలిక్యులేషన్ ప్రొసీజర్ అనేది ఫాలో అవుతున్నాను. సో ఫర్ దట్ mu లిమిటింగ్ వరకు కంప్రెషన్ జోన్ లో ఎలాంటి అడిషనల్ రీఇన్ఫోర్స్మెంట్ అవసరం లేదు కాబట్టి mu లిమిటింగ్ వరకు రీఇన్ఫోర్స్మెంట్ డిజైన్ ఒక రీఇన్ఫోర్స్మెంట్ అనేది రిక్వైర్మెంట్ ఉంటుంది. దట్ ఈస్ d into 1 minus FYAST divided by FCK B into D. సో ఇక్కడ mu లిమిటింగ్ అంటే ఇట్ ఈస్ నాట్ ఏ టోటల్ మూమెంట్. ఈ mu లిమిటింగ్ అంటే ఓన్లీ ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్న ఎగ్జాంపుల్ ప్రకారం 120 కిలోన్యూటన్ మీటర్స్, బట్ యాక్చువల్ గా 200 కిలోన్యూటన్ మీటర్స్ అనేవి కంప్రెషన్ లోనే డెవలప్ అవుతుంది, టెన్సైల్ లోనే డెవలప్ అవుతుంది. బట్ ఇక్కడ ఓన్లీ 120 కిలోన్యూటన్ మీటర్స్ మాత్రమే క్యాలిక్యులేట్ చేస్తున్నాం కాబట్టి, సో హియర్ ఐఎమ్ టేకింగ్ ఇట్ యాజ్ సమ్ AST1 మాత్రమే కన్సిడర్ చేస్తున్నాను. సో ఇక్కడ AST1 ని కన్సిడర్ చేయడము ఆల్రెడీ మనకు పేజ్ నెంబర్ 96 లో AST1 గా కన్సిడర్ చేస్తున్నామని క్లియర్ కట్ గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినారు. సో ఇక్కడ పేజ్ నెంబర్ 96 లో అనెక్సర్ G దీనికి రిప్రజెంటేషన్లో సెక్షన్ విత్ కంప్రెషన్ రీఇన్ఫోర్స్మెంట్ వేర్ ద అల్టిమేట్ మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఆఫ్ సెక్షన్ which is exceeds the limiting value mu limiting compression reinforcement may be obtained from the following equation అనే ఈక్వేషన్స్ ఇచ్చినారు. సో ఇక్కడ mu minus mu limiting equal to FSC AS into D minus D dash and strain formula 0.0035 into something x, that is xu max minus D dash by xu max.
యాజ్ వెల్ యాజ్ AST1 అంటే ఇక్కడ ఇచ్చున్నారు ఏరియా ఆఫ్ ద టెన్సైల్ రీఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ఎ సింగిల్ రీఎన్ఫోర్స్ సెక్షన్ ఫర్ MU లిమిటింగ్. సో దీన్ని బేస్ చేసుకొని అక్కడ AST1గా కన్సిడర్ చేసాము. నెక్స్ట్ ఫర్దర్గా మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది MU మైనస్ MU లిమిటింగ్కి సంబంధించిన అనాలిసిస్ అనేది ప్రొసీడ్ అవ్వాల్సి ఉంటుంది. అడిషనల్ రీఎన్ఫోర్స్మెంట్ ఏదైతే ఉందో ఆ అడిషనల్ రీఎన్ఫోర్స్మెంట్ని సమ్ AST2 కంప్రెషన్లో ప్రొవైడ్ చేస్తున్న అడిషనల్ రీఎన్ఫోర్స్మెంట్ని ఇప్పటివరకు ఎలాంటి ఇండికేషన్ ఇవ్వలేదు కాబట్టి ASC దట్ ఈస్ ఏరియా ఆఫ్ స్టీల్ కంప్రెషన్ అనే సింబల్ తోటి ఇండికేట్ చేస్తున్నాను. ఆల్రెడీ AST1 తీసేసుకున్నాను, దట్ ఈస్ ఫర్ MU లిమిటింగ్. MU మైనస్ MU లిమిటింగ్ మాత్రమే ఇప్పుడు క్యాలిక్యులేట్ చేస్తున్నాను. సో కాంక్రీట్ ఎలాంటి లోడ్స్ ని ఆ MU మైనస్ MU లిమిటింగ్ మూమెంట్ ని అబ్జర్వ్ చేసుకోదు కాబట్టి ఓన్లీ స్టీల్ మాత్రమే అబ్జర్వ్ చేసుకుంటుంది. సో దీనికి స్ట్రెస్ డయాగ్రామ్ గానీ మనం డ్రా చేసుకోగలిగితే స్టీల్ మాత్రమే అడిషనల్ మూమెంట్ ని తీసుకుంటుంది కాబట్టి సో ఇట్ విల్ బి a linear one. So this is FSC, stress, that is the yield stress in compression. Tensile zone lo already manaku telusu 0.87 Fy. These are the stresses in both compression zone and tensile zone. And ఈ టర్మినాలజీకి వస్తే దిస్ is the D effective depth, this is effective cover D dash, and this is also effective cover some D dash అని తీసుకుంటున్నాను. సో ఆటోమేటికల్లీ ఈ డెప్త్ వచ్చి D మైనస్ D dash అవుతుంది, D మైనస్ D dash. సో ఇప్పుడు మనకి ఇక్కడ కంప్లీట్లీ స్ట్రెస్ తెలుసు, ఫోర్స్ క్యాలిక్యులేట్ చేయాలనుకుంటే దిస్ ఈజ్ సమ్ C1 అని తీసుకుంటున్నాను, T1 అని తీసుకుంటున్నాను. సో ఇంతకుముందు సెషన్లో ఆల్రెడీ సింగిల్ రీఎన్ఫోర్స్ సెషన్కి CT అనే టర్మినాలజీ ఆల్రెడీ తీసుకున్నాను, కంప్రెసివ్ ఫోర్స్, టెన్సైల్ ఫోర్స్. సో ఇక్కడ C1 T1 అని తీసుకుంటున్నాను. స్ట్రెస్ తెలుసు, ఫోర్స్ క్యాలిక్యులేట్ చేయాలి. C1 స్ట్రెస్ ఈజ్ FSC, yield stress in compression multiplied by area of steel in compression. So ఈ అడిషనల్ మూమెంట్ ఏదైతే ఉందో MU మైనస్ MU లిమిటింగ్ దాన్ని ఓన్లీ స్టీల్ మాత్రమే తీసుకుంటుంది కాబట్టి స్ట్రెస్ ఇంటూ ఏరియా. సిమిలర్లీ T1 విల్ బి 0.87 Fy ఇంటూ AST2. MU మైనస్ MU లిమిటింగ్ మనం డిజైన్ చేసుకోబోతున్న స్టీల్ వచ్చి AST2. సో ఇక్కడ మనకు ఫోర్సెస్ తెలుసు, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ తెలుసు, మూమెంట్ అనేది ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో మనం ఇక్కడ యాక్చువల్గా క్యాలిక్యులేట్ చేసిన మూమెంట్స్ వచ్చి MU మైనస్ MU లిమిటింగ్, దట్ ఈస్ ద అడిషనల్ మూమెంట్. మనం MU క్యాలిక్యులేట్ చేయట్లేదు, ఆల్రెడీ MU లిమిటింగ్కి డిజైన్ చేసేసాము ఒక పార్ట్, అది సెకండ్ పార్ట్ MU మైనస్ MU లిమిటింగ్. దీనికి వచ్చేసరికి విత్ రెస్పెక్ట్ టు కంప్రెషన్ తీసుకుంటాను, విత్ రెస్పెక్ట్ టు దిస్ T1 తీసుకుంటున్నాను. దీని రెఫరెన్స్లో తీసుకుంటే ఇక్కడ నుంచి ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్, దట్ ఈస్ C1 ఇంటూ D మైనస్ T డాష్. ఆల్రెడీ we know that C MU minus MU limiting equals to C1 is FSC ASC into D minus D dash. So this is one equation, and this equation is also available in page number 96. With respect to E point తీసుకుంటే ఈ ఈక్వేషన్ ఏమవుతుందంటే MU minus MU limiting equals to ఈ C1 ప్లస్ T1 వస్తుంది 0.87 Fy AST2 into D minus D dash. So these are the formulas. దీన్ని నేను న్యూట్రల్ యాక్సిస్ అని తీసుకుంటున్నాను. ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా న్యూట్రల్ యాక్సిస్ దగ్గర
ఈ టెన్సైల్ ఫోర్స్ అనేది కంప్రెసివ్ ఫోర్స్ కి ఎగ్జాక్ట్ గా ఈక్వల్ అవుతుంది. సో ఇట్ ఈస్ నల్లిఫైడ్ అట్ న్యూట్రల్ యాక్సిస్. At neutral axis, T1 otherwise T1 equals to C1 అవుతుంది. So we know that T1 0.87 FyAST2 equals to FSC into ASC. So ఇప్పుడు నాకు AST2 క్యాలిక్యులేట్ చేయాలి అంటే if we know that FSC and ASC should be divided by 0.87 Fy. So ఈ ఈక్వేషన్ కూడా మనకు పేజ్ నెంబర్ 96 లో అవైలబిలిటీలో ఉంది. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ మనకు స్ట్రెయిన్స్ అనేవి ఇప్పుడు స్ట్రెస్ డయాగ్రామ్ ఒకటే చూసాము. స్ట్రెయిన్ డయాగ్రామ్ ని కన్సిడర్ చేస్తే మనకున్న అజంప్షన్స్ ప్రకారం outer most fiber దగ్గర కంప్రెషన్ లో డెవలప్ అయ్యే స్ట్రెయిన్ నుంచి 0.0035. we know that this distance is some d dash and this is neutral axis xu. Neutral axis xu. So if I want to calculate this particular strain, ఇక్కడ ఎగ్జాక్ట్ గా ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర నాకు స్ట్రెయిన్ కావాలి అనుకుంటున్నాను. ఆ స్ట్రెయిన్ ని స్ట్రెయిన్ సింబల్ ఎప్సిలాన్ తో ఇండికేట్ చేసుకుంటున్నాను. దీన్ని xu max, దట్ ఈస్ ద మాక్సిమం అనుకుంటున్నాను, ఎందుకంటే ఆల్రెడీ mu లిమిటింగ్ కి క్యాలిక్యులేట్ చేస్తున్నాను ఫస్ట్ పార్ట్ లో. సో అప్ టు mu లిమిటింగ్ వరకు కన్సిడర్ చేస్తున్నాం కాబట్టి, సో mu లిమిటింగ్ అనేది దట్ ఈస్ ఏ బ్యాలెన్స్డ్ సెషన్ కోసం డిజైన్ చేస్తున్నాం కాబట్టి, సో దట్ ఈస్ xu max. సో ఈ డిస్టెన్స్ వచ్చి xu max ఆల్రెడీ తెలుసు. సో xu max minus d dash, xu max minus d dash, ఆల్రెడీ xu తెలుసు, దానికి రిప్రజెంటేటివ్ స్ట్రెయిన్ తెలుసు, ఇక్కడ ఈ స్ట్రెయిన్ కావాలి. సిమిలర్ ట్రయాంగిల్ అనాలిసిస్ అనేది అప్లై చేశానంటే, సో ఫ్రమ్ దిస్ xu max divided by 0.0035 equals to, this is xu max minus d dash divided by unknown strain epsilon. So epsilon ఇటు తీసుకొచ్చేస్తే this will be 0.0035 multiplication అవుతుంది, and this is xu max minus d dash divided by xu max. So this equation is also available in page number 96. Page number 96 లో ఈ ఈక్వేషన్ కూడా అవైలబిలిటీ లో ఉంది. So these are the formulas are generally we are using for a doubly reinforced section. Doubly reinforced section. One more thing, Fy అంటే that is the steel grade in tension, that is the grade of steel or yield strength of steel in tension. FSC అంటే that is the yield strength in compression. సో దీనికి ఒక టేబులర్ కాలమ్ రిప్రజెంటేషన్ అనేది ఉంది. సో ఆ టేబులర్ కాలమ్ రిప్రజెంటేషన్ కి వెళ్తే, సో ఇక్కడ ఈ టేబులర్ కాలమ్ రిప్రజెంటేషన్లో క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఇంతకుముందు చెప్పుకున్న ఈక్వేషన్ దట్ ఈ స్ట్రెయిన్ ఎప్సిలాన్ బేస్ చేసుకొని, ఆ వచ్చిన వాల్యూని బేస్ చేసుకొని రిప్రజెంటేటివ్ ఎఫ్ఎస్సి అనేది ఎలా క్యాలిక్యులేట్ చేయాలి ఫర్ FE415 అండ్ FE500 గ్రేడ్ ఆఫ్ స్టీల్స్కి ఇక్కడ క్లియర్ కట్గా టేబులర్ కాలంలో రిప్రజెంట్ చేస్తున్నాయి. ఒకవేళ ఇన్ బిట్వీన్ ఈ మధ్యలో వాల్యూస్ ఒకవేళ వస్తే టేబులర్లో ఉన్న కాలంలో కాకుండా, సో బై యూజింగ్ ఇంటర్పోలేషన్ మెథడ్ వీ కెన్ ఈజీలీ క్యాలిక్యులేట్ దట్ ఎఫ్ఎస్సి వాల్యూ ఆల్సో. సో ఈ ఎఫ్ఎస్సి వాల్యూస్ని బేస్ చేసుకొని ఫైనల్గా ఎఫ్ఎస్సి వాల్యూ అనేది ఆర్ ఎప్సిలాన్ ఎస్సీని బేస్ చేసుకొని ఎఫ్ఎస్సి అనేది క్యాలిక్యులేట్ చేస్తాము. This is about the doubly reinforced rectangular section for limit state method of design. So these are the formulas and derivative part. So next session లో ఈ ఫార్ములాస్ ని బేస్ చేసుకొని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో కానీ లేదంటే యూనివర్సిటీ ఎగ్జామినేషన్స్ లో కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేవి అడుగుతారో ప్రాబ్లమ్ సొల్యూషన్ ఎలా ఇవ్వాలనేది నెక్స్ట్ సెషన్ లో కంటిన్యూ అవుతుంది. థ్యాంక్ యూ.